2019లో ఆయన వైకాపా నుంచి పోటీ చేసి గెలిచిన తర్వాత పట్టుమని ఐ థింక్ 10 నెలలు కూడా వాళ్ళతో కలిసి ఉన్నట్టుగా లేదు. తర్వాత వాళ్ళతో విభేదించి పార్టీ నుంచి విభేదించి బయటికి రావడం కూడా సహజమే. విభేదించి పార్టీ నుంచి బయటికి రాకుండా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడునట్టుగా ఉండి ఓ పెద్ద ఉద్యమాన్ని నడిపి మిగతా ప్రతిపక్షాలన్నీ భయంతో ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కడిగా బయటకు వచ్చి రోజు రచ్చబండ అనే ప్రోగ్రాం ఎత్తుకొని మీడియాలో కనబడుతూ ఢిల్లీలో తలదాచుకొని గత 4 ఏళ్ల నుంచి నియోజకవర్గానికి కూడా సరిగ్గా రాకుండా రకరకాల ప్రయత్నాలు చేశారు ఆయన వంతుగా. చివరికి ఆయనకి టికెట్ రాకపోవడం అనేది ఇప్పుడు ఎంత చంచలం అయిందంటే, రఘురామకే టికెట్ లేకుండా ప్రభుత్వాన్ని గద్దెదింపడం సాధ్యమా? రఘురామకి టికెట్ లేకపోతే ఇంకా ఆ ప్రతిపక్షాలకి ఆ కూటమికి ఒక అర్థమే ఉంది అనే రేంజ్లో ఎలివేషన్స్ రఘురామకృష్ణరాజు గారి ట్రిపుల్ ఆర్ గారికి రావడం